అదే జనరల్ అంటే జనాభా లెక్కల ప్రాతిపదికన చేస్తే మనం నష్టపోతాం. అది అది మన కర్మ, మనం చేసిన మొత్తం లాస్, అది మన కర్మ, అది మనం చేసుకున్న తప్పు. వాళ్ళైతే దానికి పరిష్కారం చూపించారు. ఇప్పుడు ఈలోగానే డిఎంకే, స్టాలిన్, అటు తృణమూలు కూడా పోయింది కాబట్టి వాళ్ళు కూడా, వాళ్ళ ఎంపీలు కూడా ఇటు బీజేపీ వైపుకి ఏదో టన్యూ పెడుతున్నారు అంటున్నారు. డిఎంకే స్టాలిన్ మద్దతు ఇస్తాడు, ఎన్డీఏలోకి వస్తాడు అంటున్నారు. ఎన్సీపీ కూడా ఇటు విలీనం అవుతానని రెడీ అవుతుంది ఎన్డీఏలో. ఏది శరద్ పవార్. అదే జరిగిందంటే కనుక 2/3 మెజార్టీ వచ్చేస్తుంది. నేను అనుకోవడం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ బేస్ చేసుకుని నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచిందంటే దేశంలో మార్పు ఆటోమేటిక్గా జరిగిపోద్ది. వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తారు. ఈ దళం పెందుకులే అని చెప్పేసి 2/3 ఒప్పుకుంటారు. ఇదే ఈ నియోజకవర్గాల పునర్జనకు ఒప్పుకుంటారు, లేదని జరిగిపోతుంది. అలా కాకపోయినా ఉన్న ఈ సీట్ల ప్రకారమైనా సరే అమలు చేసేయాలి. లెక్క ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి 544 సీట్ల ప్రాతిపదికనైనా చేసేయాల్సింది. అది ఆ జనాభా లెక్కల మీద ఆధారం కాబట్టి చేస్తారన్న ఉద్దేశంతోనే అది మాదే అని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈయన. ఒకవేళ చెయ్యకపోయినా నేను చేస్తాను అన్నది. ఇప్పుడు అది చెయ్యకుండా ఎవడన్నా ఏ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకుని జరిగిందనుకోండి, ఇరుక్కుపోయేది అప్పుడు తెలుగుదేశం. ఇప్పుడు జగన్ అనేటటువంటి అతను ఒక ప్రయోగం చేశాడు, బీసీలకి సీట్లు అన్నట్టు 85 చోట్ల మార్చాడు. ఆ దెబ్బ బాగా తిన్నాడు.